ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి ఫేస్బుక్ లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. తన ఫ్రెండ్ సిఆర్పీఎఫ్ ఆఫీసర్ అని సడన్ గా బదిలీ కావడంతో ఇంట్లోని ఫర్నిచర్ మొత్తం చాలా తక్కువ ధరకే అమ్మేస్తున్నాడని గుర్తు తెలియని వ్యక్తి చెప్పాడు. ఫర్నిచర్ ఫోటోలు పెట్టి అతి తక్కువ ధరకే ఇప్పిస్తానని అన్నాడు. అయితే ఆ ప్రొఫైల్ ఫోటో తన కాలేజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దని ఢిల్లీ వాసి గుర్తించాడు. వెంటనే తన సీనియర్ కు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవడంతో తనకు వచ్చిన మెసేజ్ ఫేక్ అని తేలింది. అయితే ఫేస్బుక్ ద్వారా ఫేక్ మెసేజ్ పెట్టి మోసం చేయాలని చూసిన ఆ చీటర్ తో ఆడుకోవాలని ఫిక్స్ అయిన ఢిల్లీ యువకుడు ఫర్నిచర్ కొంటానని చెప్పాడు. దీంతో మోసగాడు ఓ క్యూఆర్ కోడ్ పంపి డబ్బులు చెల్లించాలని అడగగా ఆ కోడ్ స్కాన్ కావట్లేదని చెప్పి చాట్ జీపీటీ సాయంతో తయారు చేసిన ఫేక్ వెబ్సైట్ లింక్ ను మోసగాడికి ఆ యువకుడు పంపించాడు. ఆ లింక్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ పోస్ట్ చేయాలని అడిగాడు. మోసగాడు డబ్బులు తన అకౌంట్ లోకి పడతాయన్న ఆనందంలో వెనక ముందు ఆలోచించకుండా ఆ చీటర్ యువకుడు పంపించిన లింక్ ను క్లిక్ చేశాడు. ఇక లింక్ క్లిక్ అయిన వెంటనే మోసగాడి ఐపీ అడ్రస్, రాజస్థాన్ లోని అతడు ఉంటున్న ఇంటి చిరునామాతో పాటు మొబైల్ ఫ్రంట్ కెమెరా సాయంతో తీసిన స్మార్ట్ ఫోటో యువకుడి చేతిలోకి పడ్డాయి. ఇక ఆ డీటెయిల్స్ ను అతడు మోసగాడికి రివర్స్ గా పంపించాడు.